నమస్కారం. మరి విశాఖపట్నంలో ప్రజలు తిట్టినా సరే ఈ నీలి మీడియాకి సపోర్ట్గా డెక్కన్ క్రానికల్ పేపరు దుష్ప్రచారం చేయడం స్టీల్ ప్లాంట్ పై బాగాలేదు. ఇది మేమందరం మహిళగా మేము ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ మీద ఒక అభిప్రాయంతో ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. దాని మీద మేమందరం కలిపి ప్రజలందరూ కూడా వాళ్ళ ఒక ఓటు మంచి జరగాలని చెప్పి అందరూ కూడా కోరుకొని ఓటు బుద్ధి చెప్పారు. సాక్షి పేపర్, డెక్కన్ క్రానికల్ పేపర్ని కూడా బ్యాన్ చేయాలని, భూస్థాపితం చేయాలని విశాఖపట్నం ప్రజలందరి తరఫున మా కోరిక. నమస్తే అండి. మేము విశాఖ నగర ప్రజలుగా మా అభిప్రాయాలను మేము విన్నవించుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు డెక్కన్ క్రానికల్, సాక్షి ఒకటిగా రాతలు రాస్తున్నారు. ఎందుకంటే పూర్వం సాక్షిలో పనిచేసిన పట్నాయక్ గారు ఇందులోని డెక్కన్ క్రానికల్లో చేరి వంశీ గారు పట్నాయక్తో కలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చాలా చేస్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా సరే కేంద్ర మంత్రి గారితో రేపు కూర్చున్నారు మీటింగ్ పెట్టుకొని మన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి అందరూ అంటున్నారు. దానివల్ల జనాలు కూడా ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. దీని మీద వైజాగ్ మీద ఈ ప్రజల నమ్మకాలు పోగొట్టడానికి డెక్కన్ క్రానికల్ అయినా, సాక్షి అయినా, ఏ టీవీ అయినా సరే మరి ఆ రకమైన రాతల్ని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఏ పనైనా చేయగలదు అన్న దాంతోనే మేము ఈ ఓటములు కూడా వాళ్ళు ఒక రకంగా తిప్పుకొని వాళ్ళ ప్రచారాలు ఇలాగ దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని వెనక్కి లావడం చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వమే మాకు కావాలి అని మేము ఏ ధర్మ అయినా చేయడానికి మేము ముందుంటాము. కనుక ఈ ఒక్క మా అభిప్రాయం వల్ల డెక్కన్ క్రానికల్ ని, సాక్షిని, పత్రికల్ని బ్యాన్ చేయాలని మేము అందరం కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మా విన్నపం ప్రభుత్వానికి చేరాలని చెప్పి మేము ఆశిస్తున్నామండి. సాక్షి, డెక్కన్ క్రానికల్ కి అని కంపల్సరిగా రద్దు చేయాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇంక జీవితంలో మళ్ళీ ఆ టీవీ, సాక్షి టీవీ కానీ, డెక్కన్ క్రానికల్ కానీ జీవితంలో ఆ ప్రెస్ మీడియా అనేది ఉండకూడదు అని మేమందరం కూడా ముక్కంటిగా నిర్ణయం తీసుకుంటున్నాం. మీరు కూడా అందరూ కూడా ఒకే మాట మీద ఉంటూ ఏంటంటే ఎలాగైతే మనం మంచి నిర్ణయం తీసుకొని మన నిర్ణయాన్ని మన విశాఖపట్నాన్ని అభివృద్ధి కోసం మనం అంతైతే ఆలోచించామో దీనికోసం కూడా అలాగే ఆలోచిస్తూ మంచి నిర్ణయం తీసుకొని ముందు ఇవన్నీ భూస్థాపన చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ బీచ్ రోడ్ లో ఉంటారు. ఇప్పుడు ఇవాళ అయితే మాత్రం ఒక పత్రికలోనే స్టీల్ ప్లాంట్ గురించి అబద్ధపు రాతలు రాసింది, అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని. అలాగే మీరు ఒక నగరవాసిగా మీ అభిప్రాయం ఏంటండి? ఈ రాతలు నమ్ముతున్నారా? నమ్మట్లేదు. ఓకే, రాతలు ఎందువల్లండి? ఎందుకంటే ఇప్పుడు బాగున్నాయి అనేసి ఇప్పుడు మన కోటమర్సి కదా, బీజేపీ, టీడీపీ తర్వాత మూడంటే బాగుంటాయని మనం చేసాం. ఓటర్ వేసి సత్యదేవి మెజారిటీ గెలిపించాం. లాస్ట్ వైసీపీకి వేస్తే అంత ఏం లేదు మెజారిటీ అని. ఇప్పుడు అంతా గెలిపించాం. ఇప్పుడు అంతే మాకు జాబ్స్ అవి వస్తాయి అనేసి నమ్మకంతో. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం మీద మీకు పూర్తి నమ్మకం? లోకేష్ బాబు గారి మీద నమ్మకం? బాగా నమ్మకం. లోకేష్ బాబు గారు మీకు యువతకి చాలా పెద్దపేట వేస్తానని ముందు చెప్తున్నారు. మీ యువత అంతా ముందుకు వస్తున్నారు. మీరు మీ ఆ నమ్మకం ఉందా మీకు? లోకేష్ బాబు గారి మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నమ్మకం స్టీల్ ప్లాంట్ నమ్మకం ఉంది కాబట్టి మరి వాళ్ళు మాకు జాబ్స్ ఇస్తారని, మాకు మంచి ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం. టీడీపీ గవర్నమెంట్ నుంచి, మన జనసేన నుంచి, బీజేపీ పార్టీ నుంచి కూడా. అలాగే ప్రైవేట్ పరం చేస్తారని మీరు నమ్ముతున్నారా? గవర్నమెంట్ చేయకూడదు. అది తప్పుడు ప్రచారమే కదా, అది రాయకూడదు.